భీష్ముడు తన శక్తినంతా కూడా తీసుకుని 100 జన్మల వెనక్కెళ్ళి ఆ వెనక ఉన్న 101వ జన్మలోని చీకట్లోకి వెళ్ళి చూశాడు. ఒక దృశ్యం కనిపించింది. భీష్ముడు గుండె జారిపోయింది. ఏం జరిగింది ఆ 101వ జన్మలో? ఆ జన్మలో భీష్ముడు యువరాజు, అధికారం, అహంకారం, యవ్వనం. ఒకరోజు అడవిలో గుర్రం మీద వేగంగా వెళ్తున్నాడు. ఒక పాము దారికి అడ్డొచ్చింది. తను వెయిట్ చేయొచ్చు లేదా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ యవ్వన మదం కదా, అహంకారంతో నా దారికి అడ్డొస్తుందా అనుకున్నాడు. గుర్రం దిగాడు, బాణం తీసుకున్నాడు. ఆ బాణంతో ఆ పాముని ఎత్తి పైకి లేపి పక్కనున్న ముళ్ళ పొదల్లో విసిరేశాడు. ఇప్పుడు అసలు నిజం వినండి, కర్మ ఎంత ఖచ్చితంగా ఉంటుందో చూడండి. ముళ్ళ పొదల్లో పడిన పాము బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. తల ఎత్తితే పైనున్న ముళ్ళు గుచ్చుకుంటుంది, తల దించితే కిందున్న ముళ్ళు గుచ్చుకుంటుంది. అది బయటికి రాలేక, ఊపిరాడక తన శరీరాన్ని తనే చూసుకుంటూ నరకం అనుభవించింది. ఇప్పుడు ఒకసారి కురుక్షేత్రం దగ్గరికి రండి. బాణాల మీద పడుకున్నాడు భీష్ముడు, అంపశయ్య మీద ఉన్నాడు. తల ఎత్తుదామంటే మెళ్ళలో బాణం ఉంది, వెత్తలేడు. పక్కకు తిరుగుదామంటే భుజంలో బాణం ఉంది, తిరగలేడు. ఆ రోజు పాము ఎలా అయితే నరకం చూసిందో కరెక్ట్గా ఈ కురువృద్ధుడు అదే పొజిషన్లో నరకం చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, కర్మ రిఫ్లెక్షన్. నువ్వు ప్రకృతికి ఏమిస్తావో ప్రకృతి నీకు అదే ఇస్తుంది. పువ్విస్తే పువ్వు, ముళ్ళిస్తే ముళ్ళు, తేడా ఒక ఇంచు కూడా ఉండదు. భీష్ముడికి ఇప్పుడు అర్థమైంది. కానీ మనందరికి వచ్చే డౌటే భీష్ముడికి కూడా వచ్చింది. కృష్ణ, నేను పాపం చేసింది 100 జన్మల క్రితం 101వ జన్మలో. మరి ఇప్పుడు దాకా ఆ పాపం ఏం చేసింది? ఎందుకు 100 జన్మలు వెయిట్ చేసింది? దేవుడు నిద్రపోయాడా అని అడిగాడు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కృష్ణుడు చెప్పిన సమాధానం వింటే మన కళ్ళు తెరుచుకుంటాయి. కృష్ణుడు అన్నాడు, తాత, కర్మ వెయిట్ చేస్తుంది. నువ్వు ఆ పాపం చేసిన తర్వాత 100 జన్మలు నువ్వు చేసిన పుణ్యకార్యాలు నీ చుట్టూ ఒక రక్షణ కవచంలో ఏర్పడ్డాయి. నువ్వు చేసిన పుణ్యం ఎంత గొప్పది అంటే ఆ పాపం నిన్ను తాకలేకపోయింది. కానీ ఆ కవచం ఎప్పుడు పగిలిపోయిందో తెలుసా తాత? ఆ రోజు నిండు సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చినప్పుడు ఆమె దీనంగా నీ వైపు చూస్తూ ఏడుస్తూ, తాత నన్ను కాపాడండి అని చేతులు చాచి అడిగింది. కానీ నువ్వేం చేశావు? నువ్వు వంశానికి పెద్దవి, నీకు ఆ అన్యాయాన్ని ఆపే శక్తి ఉంది, అధికారం ఉంది. కానీ నేను ఈ సింహాసనానికి కట్టుబడి ఉన్నాను అనే ఒకే ఒక్క సాగుతో మౌనంగా తల దించుకొని ఉండిపోయావు తాత. ఆ క్షణమే ఆమె కళ్ళలో నుంచి వచ్చిన ఆవేదన ఒక అగ్ని జ్వాలలా మారి 100 జన్మల నీ పుణ్యఫల కవచాన్ని ముక్కలు చేసింది తాత. అన్యాయం చేయటం ఎంత పాపమో, జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండటం కూడా అంతే పాపం తాత. ఆ రోజు నీ మౌనం 101వ జన్మలో నువ్వు చేసిన పాపానికి తలుపులు తెరిచింది. ఆ రోజు ఆ పాము శాపం ఇన్నాళ్లకు బుద్ధితో సహా నిన్ను చేరింది అన్నాడు.